హై డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. వెంటనే రిజల్ట్ ఇచ్చేశారు. ఆ వెంటనే అతి ఎక్కువగా వివాదాలు. సో 67 మందికి 720 మార్కులు అండ్ అందులో కూడా 718, 719 మొదలైన మార్కులు. సో ఒక క్వశ్చన్ ఇడిచిపెట్టినా 716 కావాలి, రాంగ్ ఆన్సర్ ఇచ్చినా 715 కావాలి. కానీ 718, 19 ఎలా వచ్చాయి అని డౌట్స్. అండ్ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అండ్ అదేవిధంగా పేపర్ ముందే బయటికి ఎలా వచ్చింది, ఇంటర్నెట్లో ఆన్లైన్లో ఎలా కనిపించింది, వీటన్నిటి మీద మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని రకరకాల పార్టీలు అండ్ చాలా పెద్ద ఎత్తున వివాదం అయితే వచ్చింది. కొన్ని స్టేట్స్ హైకోర్టులో కేసు అయింది అండ్ రీ ఎగ్జామ్ గురించి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. చూసే ముందు అయితే కౌన్సిలింగ్లో ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ మార్క్స్, మీ రీజియన్ కూడా అండ్ మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు చూసినట్లయితే ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్టీఏలో ఎలాంటి మిస్టేక్ లేదు, అంత పర్ఫెక్ట్, అంత క్లారిటీ అనేది చెప్పే ప్రయత్నమే చేశారు. అండ్ అదేవిధంగా 67 మందికి ఎలా వచ్చిందంటే మొదట 17 మందికి ఫస్టే 720 వచ్చేసాయి అండ్ ఆ తర్వాత 44 మందికి ఒక క్వశ్చన్ కీ ఛాలెంజ్లో మిస్టేక్ ఉందని గమనించి మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొక 44 మందికి వచ్చాయి. మొత్తం 61 మంది అయ్యారు. అండ్ ఇంకొక సెంటర్లో 1600 మందికి పేపర్ లేట్ ఇవ్వడం వల్ల, వాళ్ళకు టైం డిలే కావడం వల్ల సుప్రీంకోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పుల ప్రకారం కొందరు కోర్టుకి వెళ్ళడం వల్ల వాళ్ళకు మార్క్స్ యాడ్ చేసాం ఒక ఫార్ములా ఉపయోగించి అని చెప్పారు. అదేం ఫార్ములా, ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ యాడ్ చేశారు అండ్ అదేవిధంగా ఒక క్వశ్చన్కి రాంగ్ ఉంది, దానికి ఎంతమందికి యాడ్ చేశారు, అంటే వాళ్ళు రాంగ్ కరెక్ట్ పెట్టినా కూడా రాంగ్ అయిన వాళ్ళకి ఎంతమందికి యాడ్ చేశారు, ఇదంతా కూడా ఏం క్లారిటీ లేకుండా ఎలా వచ్చాయనేది మాత్రం చెప్పారు. సో ఆ విధంగా ఆ సెంటర్లో 1600 మందికి లేట్గా ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ ఇచ్చారంట. ఆ ఇచ్చిన మార్క్స్ వల్ల ఇంకొక 6గురికి 720 వచ్చాయి. సో మొత్తం 67 మందికి ఈ విధంగా 720 రావడం జరిగింది. కానీ పేపర్ ఎక్కడ లీక్ కాలేదు. జస్ట్ 1600, 2000 మంది కోసం 24 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టడం అనేది సాధ్యం కాని విధంగానే మాట్లాడారు. అయినా కూడా మీకు డౌట్ ఉంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, కమిటీ జస్ట్ వారం రోజుల్లో నివేదిక ఇస్తుంది, వాళ్ళు రీ ఎగ్జామ్ పెట్టమంటే పెడతాం, లేకపోతే లేదు అని అయితే చెప్పారు. సో ఈ మొత్తం చూసినట్లయితే కౌన్సిలింగ్ ఆగదు, రీ ఎగ్జామ్ జరగదు అని అయితే నాకు అనిపించింది నా పర్సనల్గా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంత క్లియర్ అని చెప్పారు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తున్నాం, వాళ్ళు కూడా క్లియర్ అని చెప్తారు అనే కాన్ఫిడెన్స్తో చెప్పినట్టు అనిపించింది. సో మ్యాక్సిమం రీ ఎగ్జామ్ ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, 1600 మంది గురించి వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకుని వాళ్ళకు మాత్రమే రీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉండొచ్చు మేబీ, అంతేకాని మొత్తం రీ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ.